నిన్న మొన్న బోత్ మాజీ ఎంపీపీ కొన్ని మాట్లాడని మాటలు మరి ఆయన స్థాయికి తగ్గట్టు కూడా లేవు. ఎందుకొరకంటే ఆయన గతంలో ఏముండే అనేది ఆయన తెలుసుకుంటే ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఆయన నీ గురించి కానీ నీ వ్యక్తిగతంగా మాకు అవసరం లేదు. కానీ మాట్లాడే ముందు మనం నోరు తెరిసే మొదలు ఎట్లా కూడా నరం లేని నాలుకని ఎటు దింపితే అటు తిరుగుతుందని భావించి మాట్లాడడం అది శోచనీయమైన సంఘటన. మరి మీకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మేము చెప్పేది ఒకటే, ఇక్కడ బోత్ నియోజకవర్గ అభివృద్ది కొరకు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆడ గజేందర్ గారు మరి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ సీతక్క గారి ఆదేశాలతో వారి ఆధ్వర్యంలో బోత్ నియోజకవర్గానికి మీరెప్పుడు అనుకోనంత కూడా నిధులు రావడం జరుగుతున్నది. దానికి మేము పూర్తిగా షెడ్యూల్తో సహా ప్రొసీడింగ్లతో సహా మేము పెడతాం. రేపు రానున్న రోజుల్లో మీరేదో అన్నారు కదా, ఏమని డిపాజిట్లు రావు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకని. ఒకసారి నువ్వు తిరిగి వెనుక చేసుకొని చూడు, నీ వీపుకు ఎంత చీకటి ఉన్నదో అది నీకు కానరాదు. ఒకసారి మళ్ళా వేరేళ్లతోటన్నా లైట్ కొట్టుకొని చూసుకుంటే నీకు అర్థమవుతుంది. కాబట్టి మేము ఇప్పుడు చెప్తున్నాం, రానున్న రోజుల్లో డిపాజిట్లు ఎవరికి వస్తాయి ఎవరికి రాదు అనేది ప్రజల నిర్ణేతలు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్లీ ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మీరు పిచ్చి భ్రమలు చీకటి భ్రమల్లో పోకుండా మరి ప్రజలకు సేవ చేయాలనుకుంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయాలి తప్ప ఇటువంటి అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి మీరు ఈ ప్రజాస్వామ్యాన్నే కూని చేయాలని చూస్తున్నారు. దానికి మీరు మార్పు తెచ్చుకోవాలని మీకు ఈ సందర్భంగా మేము చూపెడుతున్నాం. అంతేకాకుండా రేపు రానున్న ఏ ఎన్నిక వచ్చినా రేపు మనం యుద్ధానికి రెడీ ఉందాం. ప్రజాక్షేత్రంలోకి పోదాం. ఎక్కడ నుంచి ఎవరు నిలబెడదాం ఎవరు నిల్చుంటారు అనేది మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడే డిక్లేర్ చేసి మీరు చేయండి. మీరు చేసిన గతంలో ఇండ్ల కుంభకోణం గాని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గాని, దళిత బంధు గాని, బీసీ బంధు గాని అవన్నీ లిస్టులు రెడీ ఉన్నాయి. కాకపోతే మేము మానవతా దృక్పథంతో మీ మీద ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేయక పోలీస్ స్టేషన్ల కేసులు నమోదు చేయకుండా మేము వదిలిపెడుతున్నాం. అదాన్ని మీరు గుర్తుంచుకొని ఇంకోసారి మాట్లాడే ముందు ఏదైతే నీ హోదాకు నీ వ్యక్తిత్వానికి మర్చిపోకుండా నువ్వు మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరుసటి రోజుల్లో ఇటువంటి అహంకారమైనటువంటి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఆ రోజు ఏం జరుగుతుందో దానికి మూల్యం నువ్వు చెల్లించుకోక తప్పదు అని సందర్భంగా హెచ్చరిక చేస్తుంది.